కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపుడి గాంధీ. మాటలు మంటలు రేపగా సవాళ్లు ప్రతి సవాళ్లతో వీరి మధ్య వార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మరోవైపు ఇరు వర్గాల పరస్పర ఘర్షణలు ఫిర్యాదులతో రోజంతా పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? ఇంతటి పొలిటికల్ హైటెన్షన్ కు ఎలా దారితీసింది? సీన్ టు సీన్ ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తానన్న కౌశిక్ రెడ్డి సవాల్తో ఈ వివాదం రాజుకుంది. కాగా కౌశిక్ రెడ్డి సవాల్పై అరికపుడి గాంధీ కూడా అదే రేంజ్లో రియాక్ట్ అయ్యారు. కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకపోతే తానే ఆయన ఇంటికి వెళ్తానంటూ సవాల్ విసిరారు. చెప్పినట్లే కౌశిక్ రెడ్డి రాకపోయేసరికి అరికపుడి గాంధీ రంగంలోకి దిగారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు. అక్కడి నుండి అసలు సినిమా మొదలైంది. సవాలుకి సిద్ధంగా ఉన్నా, వాడన్నా రావాలి, వాడి సంగతి నేనన్నా తెలుసుకోవాలి. వాడిని ట్రాఫిక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, 10 నిమిషాలు అటు ఇటు చూస్తా, బయలుదేరుతా. సీన్ నెంబర్ 1. కూకట్పల్లి నుంచి కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరిన అరికపుడి గాంధీ తన ఇంటి నుంచి నేరుగా కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరారు. భారీ క్యాన్వాయ్తో అనుచరులను వెంట పెట్టుకుని వెళ్లారు. ఈ క్రమంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది. సీన్ నెంబర్ 2. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద సెక్యూరిటీ టైట్. అప్పటికే అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముందస్తుగా కౌశిక్ రెడ్డి ఇంటి గేటును మూసివేశారు. అరికపుడి గాంధీ వస్తే ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయన్న నేపథ్యంలో సెక్యూరిటీ టైట్ చేశారు. వచ్చిన వారిని అడ్డుకునేందుకు పోలీసులు తాళ్లతో రెడీగా ఉన్నారు. సీన్ నెంబర్ 3. గాంధీ కోసం మంగళహారతులతో కౌశిక్ రెడ్డి వెయిటింగ్. అరికపుడి గాంధీ వస్తే స్వాగతిస్తామన్న కౌశిక్ రెడ్డి అందులో భాగంగానే మంగళహారతులతో వెయిట్ చేశారు. ఆయన రాగానే బీఆర్ఎస్ కండువా కప్పుతాను అని, ఆ తర్వాత లంచ్ చేసి ఇద్దరం తెలంగాణ భవన్కు వెళ్లి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అట్నుంచి కేసీఆర్ దగ్గరకు వెళ్తామని చెప్పారు కౌశిక్ రెడ్డి. సీన్ నెంబర్ 4. కౌశిక్ రెడ్డి విల్లాకు చేరుకున్న గాంధీ ఆయన అనుచరులు. చెప్పినట్లే అరికపుడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో అరికపుడి గాంధీ అనుచరులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకున్నా సరే అరికపుడి గాంధీ అనుచరులు గోడ దూకి గేటు తెరిచారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. పరస్పరం రాళ్లు, టమోటాలు, కోడిగుడ్లతో దాడులు చేసుకున్నారు. దాంతో కౌశిక్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సీన్ నెంబర్ 5. గేటుకు తాళం వేయడంతో బయటే కూర్చున్న గాంధీ. మరోవైపు ఎమ్మెల్యే అరికపుడి గాంధీ లోపలికి వెళ్లకుండా గేటుకు తాళం వేశారు. దీంతో బయటే కూర్చుండిపోయారు అరికపుడి గాంధీ. దమ్ముంటే కౌశిక్ రెడ్డి బయటకు రావాలని సవాల్ విసిరారు. సీన్ నెంబర్ 6. చివరకు అరికపుడి గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇరు వర్గాల దాడులతో పరిస్థితి చేయి దాటిపోతుందన్న క్రమంలో పోలీసులు ఎమ్మెల్యే అరికపుడి గాంధీని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి వరకు గేటు బయటే కూర్చున్నారు అరికపుడి గాంధీ. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి బయటకు రానివ్వకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా వీరిద్దరి మధ్య లోకల్, నాన్ లోకల్ అంశంపై మాటల యుద్ధం జరిగింది. గాంధీ ఎక్కడి నుంచో హైదరాబాద్ వచ్చాడని, తాను తెలంగాణ గడ్డపై పుట్టిన బిడ్డను అని కౌశిక్ అన్నారు. కౌశిక్ కూడా కరీంనగర్ నుంచి హైదరాబాద్కు బతకడానికే వచ్చాడని గాంధీ కౌంటర్ ఇచ్చారు. నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని, ఏడు నుంచో వచ్చి మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకోనికే ఇక్కడ భయపడతాం అనుకున్నావా ఏంది బిడ్డ? వీడు నన్ను బతకడానికి వచ్చావు. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విల్లాస్లో దేనికి ఉంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యుని అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చలు సృష్టించి
ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా, ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. కాగా ఇప్పటి వరకు ఈ వివాదం కాస్త సద్దుమణిగినా తాము శుక్రవారం అరకపొడి గాంధీ ఇంటికి వెళ్తామని కౌశిక్ రెడ్డి చెప్పడంతో ఇప్పట్లో ఈ రచ్చకు ఎండ్ కార్డు పడేట్లు లేదు.